పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లోనూ, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లోనూ, రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. మరోవైపు గంటకి 30 కిలోమీటర్ల మించినటువంటి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, ఇతర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కనుక పరిశీలించినట్లయితే భారతదేశ వ్యాప్తంగా కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ప్రాంతాలలో కూడా వడగళ్ల వాన పడేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలను ఇప్పటికే భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా ప్రభావం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతల్లో ఉండేటువంటి హెచ్చుతగ్గులు మార్పు ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా శీతలం పోయి వేసవికాలం వస్తున్న సమయం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నమోదవ్వాల్సినటువంటి ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సమయంలో క్యూములోనింబస్ క్లౌడ్ ఏర్పడే అవకాశం ఉంది. క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడిన సమయంలో ఎక్కువగా ఈ వడగళ్ల వాన కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం గడిచినటువంటి కొద్ది రోజుల్లో కూడా విజయనగరం, అలాగే అల్లూరి జిల్లా, అనంతపురం జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించాయి. వడగళ్ల వాన వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వడగళ్ల వాన వల్ల చూస్తున్నట్టయితే మిరప, మినుము, పసుపు ఈ పంటలు పండించేటువంటి రైతులు, ఆరబెట్టేటువంటి రైతులు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో అరటి, మామిడి, మొక్కజొన్న, జీడి ఈ ఎక్కువగా ఈ పెరమైనటువంటి పంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రైతులు కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే కొంత హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు పెరుగుతూ ఉంటాయి. ఉండవలసిన దానికంటే అధికమైన ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటి వల్ల ఉదయం పూట ఉదయం సమయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల సమయంలోనూ, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6:30 ఈ సమయం వరకు కూడా ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందుతుంది. క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. వెంటనే అప్పటికప్పుడు వడగళ్ల వాన కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే రాగల 24 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం ఇటు కోస్తా ప్రాంతంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, పోలవరం, గుంటూరు, ప్రకాశం, అనంతపురం ఈ జిల్లాలకు కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. ముఖ్యంగా వడగళ్ల వాన పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఉరుములు మెరుపులు కురిసేటువంటి సమయంలో అందరూ కూడా గృహోపకరణాలు వినియోగించేవారు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సూచనను కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆ సూచన చేయడం జరిగింది. రాగల 24 గంటలు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్న చూసుకున్నట్టయితే నిన్న విశాఖపట్నంలో నిన్న సాయంకాలం 6 తర్వాత ఒక్కసారిగా చల్లని గాలి వీచినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 24 నుంచి 26 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాగల కొద్ది రోజుల్లో కూడా ఈ తరహా వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వడగళ్ల వాన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అల్లూరి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఈ వడగళ్ల వాన కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం, అలాగే తమిళనాడు, కర్ణాటక వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో ఇది ఉండడం వల్ల ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పగటిపూట ఉష్ణోగ్రతలు సమాంతరంగానే ఉంటాయి. పగటిపూట
ఎండ ఉన్నంత వరకు ఎండ కొనసాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ సాయంత్రం పడేసరికి మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వడగళ్ల వాన వడగళ్ల వాన వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఈ ప్రభావం సుమారుగా 5 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అలాగే దక్షిణ భారతదేశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లోను అలాగే తమిళనాడు, కేరళ కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరిక చేస్తోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.